హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రుచి ఇంటి రుచులు. వాళ్ళ స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ. ఇది పండగలకైనా లేదా ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలాంటప్పుడు నాన్ వెజ్ వండలేము అనుకున్నప్పుడు ఈ వెజ్ దమ్ బిర్యానీ టేస్టీగా చేసి పెట్టండి. ఖచ్చితంగా మీకు పొగడ్తలు వస్తాయి. అంత బాగుంటుంది. అంత సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని 1.5 గ్లాస్ వరకు తీసుకొని ఒకసారి అంతా మంచిగా కడిగేసుకొని ఆ తర్వాత బియ్యం మునిగేంత వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న వెజ్జీస్ని ఉడికించుకోవడానికి ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు వాటర్ని పోసేసి దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి దాంట్లో క్యారెట్, కాలీఫ్లవర్, ఫ్రెంచ్ బీన్స్ ఇవి తీసుకుంటున్నాను. మీరు ఏవైనా తీసుకోవచ్చు, ఇవే తీసుకోవాలనేం లేదు. వీటిని 80% ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయితే మొత్తం ఉడికిపోతుంది అనుకున్నప్పుడు ఇలా గిన్నెలోకి తీసేసుకొని నార్మల్ వాటర్ని పోసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచేయాలి. ఇప్పుడు ఉడికించుకున్న వెజ్జీస్ని మీరు బిర్యానీ చేసే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2-3 పచ్చిమిర్చి, 1.5 టేబుల్ స్పూన్ల దాకా కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పొడి, మీ దగ్గరున్న హోల్ గరం మసాలా కొంచెం వేసేసుకోండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 కప్పు పెరుగు, అలాగే 1/2 అవర్ పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న బఠానీ, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసి మంచిగా కలిపేసుకోండి. మెల్లిగా ఈ వెజ్జీస్ అంతా కూడా మసాలా పట్టేంత వరకు కలిపేసుకోండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా లెమన్ జ్యూస్ని యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలిపేసేయాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల చొప్పున వాటర్ని యాడ్ చేసి మీ దగ్గర ఉన్న గరం మసాలాలన్నీ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. దాంట్లోని 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చిలు యాడ్ చేసేసి బాయిలింగ్ అవ్వాలి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసి అలా మరుగుతున్నప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ మనకి 80% ఉడికితే దీన్ని మనం మ్యారినేటెడ్ వెజ్జీస్లో లేయర్గా వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా సర్దేసుకొని దానిపైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, మీ దగ్గర ఉంటే సాఫ్రాన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. దానిపైన ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి, 1 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకొని టైట్గా మూతని పెట్టేసేయండి. ప్రీ హీట్ చేసుకోవాలి ప్యాన్ని ఇక్కడ 10 నిమిషాల పాటు. ఆ తర్వాత మన బిర్యానీ పాట్ని ఉంచేసి దానిపైన మీకు కావాలనుకుంటే ఒకటి ఏదైనా వెయిట్ బాగా ఉన్నది పెట్టేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాల పాటు అలాగా రెస్ట్ ఇచ్చేయండి. ఆ తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం రుచి ఇంటి రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.